ఈ వీడియో చూస్తున్నటువంటి సహోదరి సహోదరులకు క్రీస్తు ప్రభు పేరట మీకు అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము యేసుక్రీస్తు ప్రభు వారు సిలువపై మాట్లాడినటువంటి 7 మాటలలో 3వ మాట విషయమై మనము ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనంలో చూసుకున్నట్లయితే ఈ 3వ మాట మనకి కనిపిస్తుంది. ఒకసారి మనము ఆ వాక్యాన్ని చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడి నుండి ఆ శిష్యుడికి తన తల్లి యొక్క బాధ్యతను అప్పగించినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు వారు శిలువ శ్రమలో ఉన్నప్పటికీ తన తల్లిని చూచి మనకి ఒక మాదిరిని చూపిస్తూ ఉన్నారు. ఆయన శిలువ మరణము పొందుతూ ఉన్నప్పటికీ కూడా, శిలువలో శ్రమ అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా తన తల్లిని చూచి బాధ్యతను, తన తల్లి యొక్క బాధ్యతను తాను ప్రేమిస్తున్నటువంటి శిష్యులలో ఒకడైనటువంటి యోహానుకు ఈ బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. తల్లి ఎడల బాధ్యతతో కూడినటువంటి ఒక మాట చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే తన తల్లికి ఆదరణతో కూడినటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటే శిష్యునికి చూపించి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన శిష్యుని చూపిస్తున్నాడు. అలాగే ఆ శిష్యునికి తల్లి యొక్క బాధ్యతను అప్పగిస్తున్నట్టు మనకి ఈ యొక్క యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనంలో మనకి కనిపిస్తూ ఉంది. మనము ఈ విషయమై, ఈ యొక్క వాక్యం భాగ విషయమై మనం మాట్లాడుతూ ఉన్నట్లయితే లూకాసు సువార్త 2వ అధ్యాయము 35వ వచనంలో మనం చూసుకున్నట్లుగా, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును అనే ఒక మాట మనకి కనిపిస్తుంది. ఎందుకంటే అంత వేదనతో కూడినటువంటి ఆ యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తన తల్లి ఆ క్రీస్తు ప్రభు వారు మరణ కాలంలో తన హృదయంలోనికి కత్తి దూసుకొని పోయినంత వేదన చెందుతుంది అని తెలుసుకొని తన తల్లి బాధ్యతలు తన యొక్క శిష్యునికి అప్పగిస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే తల్లిని, తండ్రిని, ఆ కుటుంబాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. వారికి ఎంత ఆస్తి, అంతస్తులు, ఐశ్వర్యం ఇచ్చినటువంటి తల్లిదండ్రులను కూడా చాలా మంది బిడ్డలు నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ విధముగా చేయలేదు. ఎందుకు అంటే తన తల్లిని ఆ బాధ్యత కుమారునికి అప్పగించాడు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనంలో చూసుకున్నట్లయితే, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించము, నీ తల్లి ముదిమి యందు నిర్లక్ష్యము చేయకుము అని సొలొమోను గారి ద్వారా దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులు బలహీనలైపోయారని చాలా మంది ఆ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ విధంగా లేరు. మనందరికీ ఒక మాదిరిని చూపిస్తున్నారు. ఆ మాదిరే తన తల్లి విషయంలో బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమని రాబడింది? నీ తల్లి ముదిమి యందు నిర్లక్ష్యము చేయకము. మన తల్లిదండ్రులను మనము నిర్లక్ష్యము చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ విధంగా కాకుండా తన తల్లి విషయమై ఎంతగానో ఆ కుమారునికి తన బాధ్యతలు, శిష్యునికి తన బాధ్యతలు అప్పగించుకున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, బాధ్యతను నిర్లక్ష్యం చేయలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు తన తల్లి యొక్క బాధ్యతను నిర్లక్ష్యం చేయలేదు, జ్ఞాపకం చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మరికొద్ది నిమిషంలో, మరికొద్ది గంటల్లో ఆయన చనిపోతాడు, మరణిస్తాడని తెలిసి తన తల్లి యొక్క బాధ్యతను అప్పగించాడు. నిర్లక్ష్యము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయలేదు, జ్ఞాపకం చేసుకున్నాడు. నా బాధ్యతను నెరవేర్చడానికి ఒక కుమారుడిని నా తల్లికి అప్పగించాలని యోహానుని అప్పగించారు. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ శ్రమలో ఉన్నప్పటికీ కూడా తన తల్లి యొక్క బాధ్యతను, ఎవరైతే తన తల్లిని ఒక కుమారుడిగాను, నిజమైన కుమారుడిగాను,
అని ఎరిగినటువంటి తన శిష్యుల్లో తాను ప్రేమిస్తున్నటువంటి యోహానును గుర్తించి యోహానికి తన తల్లి బాధ్యతను అప్పగించినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మోషే గారి ద్వారా రాసినటువంటి ధర్మశాస్త్రములు మనం చూసుకున్నట్లయితే ఐదవ ఆజ్ఞ అనేటువంటి ఒక ఆజ్ఞ మనకి కనిపిస్తుంది. నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. ఆ విధముగానే యేసుక్రీస్తు ప్రభు వారు తన తల్లి విషయమై ఎంతగానో వేదన చెందుతూ నా తల్లిని జాగ్రత్తగా చూసుకున్నటువంటి కుమారుణ్ణి అప్పగించాలి అని యోహానికి ఆ బాధ్యతలు అప్పగించినట్లుగా మనకి కనిపిస్తుంది. మరియు యోసేపుకు భౌతిక సంబంధమైనటువంటి కుటుంబము ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారికి తమ్ముళ్ళు ఉన్నారు, అలాగే చెల్లెళ్ళు కూడా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అది ఒకసారి మీరు చూసుకోండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55-56 వచనంలో చూసుకున్నట్లయితే ఆ మాటలు మనకి కనిపిస్తూ ఉంటాయి. మరియను యోహానుకు కుమారునిగా అప్పగించెను. తల్లి యోహానుకు మరియను తల్లిగా బాధ్యతలు యేసుక్రీస్తు ప్రభు వారు అప్పగించారు. అయితే ఈ కుటుంబము ద్వారా, అంటే ఏ కుటుంబము? ఈ ప్రకృతి సంబంధమైన కుటుంబము లేదంటే శారీరక సంబంధమైన కుటుంబము కాకుండా గాను తండ్రి అయిన దేవుని యొక్క కుటుంబంలో మనం చూసుకున్నట్లయితే ఆ కుటుంబం గురించి మనము నేర్చుకోవలసినవి, గమనించవలసినవి, పాటించవలసినవి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. అదేమిటి అంటే తల్లిని ఆదరిస్తూ ఉన్నాడు, రెండవది ధైర్యపరుస్తూ ఉన్నాడు, మూడవది భద్రతను కల్పిస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో చూసుకున్నట్లయితే ఆ మాట మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అని వ్రాయబడి ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభువు నమ్ముకున్న వారందరూ కూడా తండ్రి అయిన దేవుని యొక్క కుటుంబంలో మనం చేర్చబడ్డాం. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఏ సహోదరులైనా సరే తన తల్లి విషయంలోను తండ్రి విషయంలోను బాధ్యతను స్వీకరించాలని ఆ యేసుక్రీస్తు ప్రభు వారు శిలువపై మరణించేటప్పుడు కూడా ఆ బాధ్యతను మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఆ విషయముగానే తల్లిని యోహానే గారికి అప్పగిస్తూ ఇదిగో నీ తల్లి, యోహానికి తన తల్లి బాధ్యతలు అప్పగించినట్లుగా మనకు కనిపిస్తుంది. ఆయన మరణము లేఖనము నెరవేరడానికే యేసుక్రీస్తు ప్రభు వారు శిలువపై మరణించారు. అయితే మనమందరము కూడా ఆ విధముగా ఉంటున్నామా? ప్రియ సహోదరులారా, మనము వాక్యాన్ని అంగీకరిస్తున్నాము, వాక్యాన్ని వెంబడిస్తూ ఉన్నాము, అలాగే యేసుని అంగీకరించాము, యేసుని మనము వెంబడిస్తూ ఉన్నాము. యేసుని వెంబడిస్తున్నాము అంటే మనం పాటలు పాడుకోవడం, ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవడం కాదండి. ప్రభువారు ఏ మాటలైతే చెప్పారో, ప్రభువారు ఏ పని అయితే చేశారో ఆ విధముగా మనము ఆ పని చేసినప్పుడే ప్రభువును మనము వెంబడిస్తూ ఉన్నామని అనుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు తన తల్లి విషయంలో చక్కని బాధ్యతను తన శిష్యుడైనటువంటి యోహానుకు అప్పగించాడు. ఆ విధముగానే మనమందరము కూడా తల్లిదండ్రుల ఎదుట మంచి బాధ్యత కలిగి ఉండాలి. ధైర్యాన్ని ఇచ్చేటువంటి బిడ్డలుగా, తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి బిడ్డలుగా మనం జీవిస్తూ ఉండాలి. అప్పుడు మనము క్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తూ ఉన్నట్లు. ఆ విధముగా లేకపోతే తిమోతి పత్రికలో ఒక మాట మనకు చక్కగా వ్రాయబడి ఉంది. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూసుకున్నట్లయితే ఒక మాట రాయబడి ఉంది. తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడాయను అని రాయబడి ఉంది. ప్రియ సహోదరులారా, మన ప్రభు నమ్ముకున్నాము, నేను విశ్వాసిని, నేను క్రైస్తవుని అని చెప్పుకోవడం కాదండి. తల్లి ఎడల, తండ్రి ఎడల, తన ఇంటి వారి ఎడల సంరక్షించకపోతే అట ఇక్కడ ఏమని రాబడింది? విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడాయను. మరి ఆ విధంగా మీరు ఉండకూడదు, ఆ విధముగా నేను ఉండకూడదు, ఆ విధముగా మనము ఎవరము కూడా ఉండకూడదు. అవిశ్వాసి కన్నా చెడ్డవాడట. తన కుటుంబాన్ని సంరక్షించుకోలేనటువంటి మనుష్యుడు. మరి మనం ఆ విధంగా ఉంటామా? అలా ఉండకూడదనే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ చివరి గడిలో కూడా నీ కుటుంబాన్ని నువ్వు సంరక్షించుకోవాలి, నీ తల్లిదండ్రులను సంరక్షించుకోవాలని చక్కని మాట చెబుతూ ఆ యోహాను సువార్తలో ఉన్నటువంటి 3వ మాట మరొకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనం ఒకసారి చదువుకుందాం.
యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచున్నట్టు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. అదే విధముగా తరువాత తన శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని తల్లి బాధ్యతలు అప్పగించును. ఆ గడియ నుండి ఆ శిష్యుడు అంటే యోహాను గారు మరియమ్మను తన ఇంట చేర్చుకొని ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారి తన తల్లిని ఏ విధంగా అయితే ఆదరించారో మనము కూడా ఈ తిమోతి పత్రికలో వ్రాయబడినటువంటి మాట ప్రకారంగా మన ఇంటి వారు అందరినీ కూడా సంరక్షించాలి. అలాగే ఆత్మీయ తల్లిదండ్రులను, ఆత్మీయ బిడ్డలను కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. వారిని కూడా మనము ధైర్యపరచాలి, వారికి కూడా మనము సంరక్షించుకోవాలి. వారిని కూడా మనము ఒక కుటుంబం వలె, తండ్రి అయినటువంటి దేవుని కుటుంబంలో చేర్చబడ్డాము. క్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసము ద్వారా తండ్రి కుటుంబంలో మనం చేర్చబడ్డాం. కాబట్టి ఈ సంఘం అంతా కూడా ఒకే ఒక కుటుంబం. ఆ కుటుంబంలో మనమందరం కూడా ఎల్లప్పుడూ కూడా ప్రభువుని స్తుతిస్తూ దేవుని మనము మహిమపరచాలి, గణపరచాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా ఆ విధంగా ఉంటారనే నేను తలుస్తూ ఈ చక్కని మాటలు ఏ విధంగా చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి దేవునికి వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ముగిస్తున్నాను. వందనాలు.